హిందూ పురాణాలలో అచంచలమైన భక్తికి, సాటిలేని శక్తికి ప్రతీకగా నిలిచే ఒక వ్యక్తిత్వం శ్రీ ఆంజనేయ స్వామి. ఆయన భక్తికి, ధైర్యానికి తరతరాలుగా స్ఫూర్తినిస్తున్నారు. అంజన, కేసరి దంపతులకు వాయుదేవుని ఆశీర్వాదంతో హనుమంతుడు జన్మించాడు. ఆయన బాల్యం అసాధారణమైన విన్యాసాలతో నిండి ఉంది, ఆయన దైవిక స్వభావానికి నిదర్శనం. బాల్యంలోనే ఆయన బలం అపారమైనది. పురాణాల ప్రకారం, ఒకసారి సూర్యుడిని పండిన పండుగా భావించి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు శ్రీరాముని కలిసినప్పుడు ఆయన జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది. రాముని పట్ల ఆయన భక్తి పరిపూర్ణమైనది, అది కేవలం దాస్యం కంటే మించిన బంధం. రామునిపై నమ్మకమైన మిత్రుడిగా, రావణునితో జరిగిన యుద్ధంలో ఆయన శక్తికి మూలస్తంభంగా నిలిచాడు. లంకకు ఆయన ప్రయాణం, సీతను కనుగొనడం, నగరాన్ని దహనం చేయడం హనుమంతుని ధైర్యానికి, విధేయతకు సంబంధించిన పురాణ కథలు. లక్ష్మణుని రక్షించడానికి ఆయన సంజీవని పర్వతాన్ని తీసుకురావడం ఆయన అంకితభావానికి నిదర్శనం. హనుమంతుని బలం కేవలం భౌతికమైనది కాదు, అది ఆయన అచంచలమైన విశ్వాసానికి ప్రతిరూపం. ఆయన భక్తి శక్తిని, అచంచలమైన విశ్వాసంతో ఏదైనా అడ్డంకిని అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తాడు. ఆయన రక్షకుడు, అడ్డంకులను తొలగించేవాడు మరియు ధైర్యాన్ని ప్రసాదించేవాడు. ఆయన గద అన్ని ప్రతికూల శక్తులను అధిగమించే శక్తిని సూచిస్తుంది. నేడు, హనుమంతుడు ప్రపంచవ్యాప్తంగా పూజించబడుతున్నాడు. ఆయన దేవాలయాలు ఓదార్పు మరియు బలం యొక్క ప్రదేశాలు, ఇక్కడ భక్తులు ఆయన ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తారు. హనుమాన్ చాలీసా జపం ఆయన దైవిక ఉనికితో గాలిని నింపుతుంది. మరియు సింధూరం పూయడం రాముని పట్ల ఆయన భక్తిని సూచిస్తుంది.